ఆకలి, సెక్స్, నిద్ర ఈ 3 జంతువులకి మనుషులకి కామన్. కానీ మనుషుల నుంచి జంతువులను వేరు చేసేది ఎమోషన్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్, వైల్డ్ ఫైర్. ఇలా ద్వేషంలో ఉండే ప్రేమని, అబద్ధంలో ఉండే నిజాన్ని, ప్రతీకారంలో ఉండే గెలుపుని లెక్కేసి మరీ చేస్తున్నారు. ఆయన రియల్ లైఫ్లో లెక్కల మాస్టర్, రియల్ లైఫ్లో కలెక్షన్లు లెక్కేసి సెట్ చేసే మాస్టర్. హీ ఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ పర్ఫెక్ట్ సుకుమార్ గారు. హ్యాపీ బర్త్డే టు సుకుమార్ గారు. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన గురించి ఎవరికీ తెలియని అద్భుతమైన విషయాలు మీతో షేర్ చేసుకోబోతుంది మన ఇంటూ ద సినిమా. మరైతే సుకుమార్ గారి గురించి తెలుసుకుందామా? సుకుమార్ గారు ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారి బావగారు బాగున్నారా సినిమాకి 3 సీన్స్ రాశారు. తర్వాత డబ్బులు అవసరం ఉండడంతో కాలేజీలో ఫ్యాకల్టీగా చేశారు. డబ్బులు సంపాదించిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చేశారు. కానీ ఈసారి తిరిగి వెళ్ళడానికి కాదు, రికార్డ్స్ని తిరిగి రాయడానికి. తర్వాత వచ్చి మనసిచ్చి చూడు, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్, దిల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఇక 2004లో అసలైన ఆట మొదలు పెట్టారు. ఆ మొదటి ఆట పేరే ఆర్య. ఆర్య రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే యూత్ని ఒక ఆట ఆడేసుకుంది. ఆర్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. అల్లు అర్జున్ గారి కెరియర్లోనే పర్ఫెక్ట్ బొమ్మ అనేలా నిలిచిపోయింది. ఆ సినిమాతోనే బెస్ట్ డైరెక్టర్గా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. తర్వాత జగడం, ఆర్య 2, 100% లవ్, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప ది రైజ్, పుష్ప 2 ద రూల్ సినిమాలతో ఎంత రచ్చ చేశారో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్షన్స్ని, రికార్డ్స్ని కలిపి కట్టేసి ఎలా కొట్టేశారో అందరికీ తెలిసింది. గాయం విలువ తెలిసినోడే సాయం చేయగలడు. అందుకే తనని నమ్మి తనతోనే ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్లకు గాయం కాకుండా సాయంలా నిలబడ్డాడు. సుకుమార్ రైటింగ్స్ అంటూ కుమారి 21Fకి ప్రొడ్యూసర్ అండ్ రైటర్గా, ఉప్పెనకి ప్రొడ్యూసర్ అండ్ స్టోరీ రైటర్గా, 18 పేజీలకు స్టోరీ రైటర్గా, విరూపాక్షకి ప్రొడ్యూసర్ అండ్ స్క్రీన్ ప్లే రైటర్గా, ఇలా తనతోటి వారిని తనతో పాటు కలిసి నడిచేలా చేస్తున్నారు. ఎందుకంటే నేర్చుకున్న పని నలుగురికి నేర్పేవాడు మనిషి. నేర్చుకున్న పని నలుగురికి నేర్పి వాళ్ళని గెలిపించేవాడు మహర్షి. ఆ మహర్షి పేరే సుకుమార్. ఇప్పుడు పుష్ప 3 ద ర్యాంపేజ్ రామ్ చరణ్ గారితో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. సుకుమార్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మనం ఆయన ఆలోచనల లోతు కొలవాలంటే సముద్రం లోతు కన్నా ఇంకా లోతుగా ఈదాలి. మనం ఆయన పక్కనే ఉన్నా ఆయనని అందుకోవాలంటే పరిగెత్తాలి. మనం ఆకాశంలో ఉన్నా ఆయనని చూడాలంటే మనం తలెత్తాలి. అది ఆయన రేంజ్, ర్యాంపేజ్. దిస్ ఈజ్ స్పెషలీ ఫర్ సుకుమార్ గారు ఫ్రమ్ ఇంటూ ద సినిమా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్.